సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వెనిజులా దేశంపై అమెరికా జరుపుతున్న దాడులను నిరసిస్తూ కార్మిక సంఘం నేతలు గలమెత్తారు. అమెరికా తన సామ్రాజ్యవాద ధోరణితో ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుందని వారు మండిపడ్డారు. వెనిజులా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం తగదని, వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం. వెనిజులాపై దాడిని ఖండించండి, ఖండించండి. వెనిజులా దేశం పైన దాడిని ఖండించండి, వెనిజులా దేశం పైన అమెరికా దాడిని. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు సిఐ ఆధ్వర్యంలో పటాన్చెరులో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం సంబంధించింది మనం చూసాము. నిన్న ఉదయమే వెనిజులా దేశ అధ్యక్షుడిని మీ ఇంటి పైన లేదు వెనిజులా పైన అమెరికన్ సామ్రాజ్యవాదం ఏకపక్షంగా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే వెనిజులా పైన దాడిని ఖండిస్తూ అక్కడనే వెనిజులా అధ్యక్షుడిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు వెనిజులా చేసిన పాపం ఏమిటి, లేదు వెనిజులా చేసిన అధ్యక్షుడు చేసిన పాపం ఏమైనా ఉండదంటే ఏమీ లేదనేది వాస్తవం. ఇలా అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ నాయకత్వాన తన దేశ సైన్యానికి ఆదేశాలు ఇచ్చి ఒక దేశ అధ్యక్షుడిని, ఒక దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సార్వభౌమాధికారం ఉన్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, అరెస్ట్ చేసి అమెరికాకు తరలించడం అంటే ఇది ఘోరమైన విషయం తప్ప వేరే లేదు. ఇలా ప్రపంచంలో టెర్రరిస్టులు ఎవరన్నా ఉన్నారు అంటే, ప్రపంచంలో టెర్రరిస్టులకు సంబంధించిన లక్షణాలు టెర్రరిస్టు చేష్టలు చేస్తున్న ఎవరంటే అది అమెరికన్ దేశం, అమెరికన్ అధ్యక్షుడు తప్ప వేరే కాదు. ఇలా అందుకే వెనిజులా మీద ఇలా దాడి చేయడానికి కారణం కానీ అరెస్ట్ చేయడానికి కారణం సంబంధించి చూస్తే ప్రపంచంలోనే మొత్తం ఖనిజాలు ఉన్న ప్రాంతం అది వెనిజులా. ఇంధనం సంబంధించింది ప్రపంచంలో నెంబర్ 1 దేశం అది. ఇంధనం మీద కన్ను ఎప్పటి నుంచి ఉన్నది అమెరికాకు. అందుకే ఇంధనాన్ని దోచుకోవడం కోసము, అక్కడ నిక్షేపాలను దోచుకోవడం కోసమే ఇలా వెనిజులా దేశ అధ్యక్షుడిని ఇలా కిడ్నాప్ చేసిరు, దాడులు చేస్తారు అనే మాట వాస్తవం. అందుకే అమెరికను దుశ్చర్యలను దేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించాలని సిఐటి విజ్ఞప్తి చేస్తుంది. ఒక దేశ స్వతంత్రం పొందిన తర్వాత అమెరికాకి ఎవరు లైసెన్స్ ఇచ్చిండనేది ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. అమెరికాకి అంత హక్కు ఎక్కడిది? ఒక దేశం మీద దాడి చేయడం కానీ ఒక దేశ అధ్యక్షుడిని ఎందుకు కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. అందుకే ఇలా